ఒక అద్భుతమైనటువంటి మహాసభ జరుగుతుంటే దాంట్లో తప్పుపడతారు. ఒక అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతూ పండితుడిని చూస్తే ఒక తప్పు పడతారు. అంటే వాళ్ళు ప్రూఫ్ రీడింగ్ లాగా చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రూఫ్ రీడింగ్కి వేస్తే బాగుంటుంది. వాళ్ళు తప్పే పట్టడం, కానీ ఈ ప్రూఫ్ రీడింగ్ వాళ్ళు తప్పు పట్టేది వేరే, గ్రంథం మంచిగా రాని అనే దృష్టితో. ఇక్కడ అది కాదు, ఓర్వలేక తప్పు, మూర్ఖుడు కదా. అందుకని సర్పం కన్నాలలో ఉండే ఎలుకలను మింగుతుంది. అలాగే భూమి ఇతరులతో విరోధం పెట్టుకునేటువంటి రాజును ఇల్లు వదిలిపెట్టి వెళ్లకుండా ఉండే విప్రుణ్ణి మింగేస్తుంది కదా. ఈ పాము అది కన్నాలు పెట్టదు. అది ఎవరో పెట్టిన కన్నాల్లో పోయి నివసిస్తుంది. అదిగాక పెట్టిన వాళ్ళని తినేసి అక్కడే ఉంటుంది. ఇది విప్రుడు లోకక్షేమానికే నిత్యం పర్యటించాలి. అది విడిచి ఇంట్లో కూర్చోకూడదు. ఇది జ్ఞాపకం పెట్టుకో. కనీసం ఆ నీతి అయినా పాటించు. నువ్వు పాండవులనే ఎలుకలను పాము మృంగినట్లుగా మృంగేసేయి, లేదా భూమి ప్రవర్తించినట్టుగా పాండవులను మట్టిలో కలిపేసుకో. మానవుడికి జన్మతః శత్రువు ఉండడు కదా, అది నిజమే. కానీ తనతో సమానమైన ప్రవృత్తి గలవాడే తనకు శత్రువుని గ్రహించు. ఇతరులు మాత్రం కాదు. ఎల్లప్పుడూ వృద్ధిని పొందుతున్న శత్రుపక్షాన్ని, పాండవులను అజ్ఞానంతో ఉపేక్షించకూడదు కదా. అలా ఉపేక్షిస్తే శత్రువు విస్తరించిన వ్యాధిలాగా అయిపోతాడు. మూలాన్ని అంటే నిన్నే నాశనం చేస్తాడని గమనించు. మూలాన్ని నాశనం చేస్తాడు. అందుకని చెట్టు మొదట్లో పుట్టిన పుట్ట చివరి వరకు ఉంటే చెట్టునే తినేస్తుంది. అలాగే అల్పుడైన శత్రువు నెమ్మదిగా పరాక్రమంతో వృద్ధి చెంది సర్వనాశనం చేసేస్తాడు. శత్రువు సంపదను చూసి ఆనందించకు. మా వంటి బలవంతులకు నీతిని పాటించడం కష్టమవుతుంది. పుట్టింది మొదలు పెరుగుతున్నట్లుగా సంపద కూడా పెరగాలని కోరుకునేవాడు బంధువుల్లో వృద్ధి చెందుతాడు. నేను అలాంటి వాడిని. ఎంత నీతి చెప్తున్నాడు చూడండి. పరాక్రమం అప్పటికప్పటికే వృద్ధిని కలిగిస్తుంది. కనుక పరాక్రమాన్ని అయినా ఆశ్రయించు. పాండవులతో యుద్ధం చేయి. సంపదను వశం చేసుకో. పాండవుల ఐశ్వర్యం పొందేంత వరకు నాకు శాంతి లేదు అంత చెప్పేశాడు తీర్మానం. నేను ఆ సంపదను ఎలాగైనా పొందలసిందే, లేదా యుద్ధంలో అయినా సావలసిందే. ఇదే నా నిర్ణయం, ఇదే నా మనస్సులోని మాట. ఓ మహారాజా, పాండవుల వద్ద ఉన్నటువంటి సంపదను పొందని బ్రతికే కాదు. అందుచేత నేను బ్రతికి ప్రయోజనం లేదు. ఆ పాండవులను చూడు, రోజు రోజుకు పెరిగిపోతున్నారు, వృద్ధి చెందుతున్నారు, వైభోగాలు అనుభవిస్తున్నారా? ఆ భోగాలు ఒకటా రెండా నేను చెప్పేది? ఎంత సంతోషంగా ఉన్నారు. మనల్ని చూడు, రోజు రోజుకు దిగజారిపోతున్నాం, కృషించిపోతున్నాం, క్షీణించిపోతున్నాం, ఏడుస్తున్నాం. వారి స్థితిని గమనించు, మన స్థితిని గమనించు అన్నాడు దుర్యోధనుడు. అంటే వాళ్లకు దేవతలు స్నేహితులు అని, వీళ్ళకి ఎవరున్నారు స్నేహితులు? రాక్షసులు అంతే. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 56వ అధ్యాయం. ధృతరాష్ట్రుడి ఎదురుగా దుర్యోధనుడు తన మనస్సులోని బాధంతా చెప్పుకున్నాడు. పాండవుల మీది కడుపులోని మంటంతా చెప్పుకున్నాడు. ఆ మాటలు విని అతడి పరిస్థితినంతా అర్థం చేసుకున్న శకుని ఇలా అన్నాడు: ఓ దుర్యోధన, బాధపడకు, శాంతిగా ఉండు.
మనకిప్పుడు శాంతే కావాలి. మనం ఎప్పుడూ శాంతినే కోరుకోవాలి. అందరూ శాంతిగా ఉండగా చూడాలి. శాంతి పేరు చెప్పే రెచ్చగొడుతున్నాడు. శకుని మాట ఇలాగే పదునుగా ఉంటుంది, రెచ్చగొడేటట్లుగా ఉంటుంది. రెచ్చగొడుతున్నాడు శాంతి శాంతి అని. ధర్మరాజు యొక్క ఏ సంపదను చూసి నువ్వు బాధపడుతున్నావో ఆ సంపదను నీకు సంపాదించి పెడతాను. జూదంతో హరించి నీ వశం చేసుకుంటా, నీ వంశాన్ని అభివృద్ధి చేస్తా, నీ వశం కూడా చేసేస్తాను అదంతా కూడా. ఆ ధర్మరాజును ఎటు తిరిగి నువ్వు ఆటకు పిలిపించంతే. నా దగ్గర ఉంది కదా అస్త్రము, జూదము, ఎందుకు నువ్వు బాధపడతావు? మహారాజుకి ఎందుకు ఇబ్బంది పెడతావు? ఆయన కనపడదు చేయదు పాపం, మన మాటలంతా వింటున్నాడంతే, చూడలేడు. నీ బాధ చూస్తున్నాడా లేదు, కేవలం నీ మాటలతో అర్థమవుతుంది ఆయనకి. ఎప్పటికీ కూడా చూసేంత శక్తి కావాలి కదా. అందుకని నువ్వేమీ భయపడద్దు. మాయా జూదం నా దగ్గర ఉంది, అది నేను చెప్పకూడదు. మాయా అనే పదాన్ని నేను ఉపయోగించను. జూదం, ఆ జూదము నా మాదిరిగా ఎవరు ఆడేవాళ్ళు ఉండరు. నేను సంపాదన చేసి పెడతాను కదా, నీ వశం చేసేస్తాను, నీకు ఆ సంపద అంతా కావాలంతే కదా. చూసుకో, పంచపాండవులు బట్టలతో కట్టుకున్నటువంటి వస్త్రాలతో బయటికి పంపించేస్తాను. బయటికి పోతారు చూడు, నేను చెప్పేది విను. ఎలాంటి సందేహం లేకుండా అతడిని నేను గెలుస్తాను. మనం సైన్యంతో నిలబడి యుద్ధం చేయవలసినటువంటి పని లేదు. ఎందుకంటే తెలుసు, సైన్యంతో నిలబడి యుద్ధం చేస్తే మనం గెలిచలేం. ఎలాంటి శ్రమ పడవలసిన పని లేదు. మనం ఎందుకు శ్రమ పడాలా? ఊరికే యుద్ధం చేసుకోవచ్చు, లేదని కాదు, కానీ ఊరికే శ్రమ. చాలామందిని పోగొట్టుకుంటాం. నీకు అక్కడక్కడ దెబ్బలు తగులుతాయి. ఎందుకు ఊరికే దెబ్బలకి ఎంత ఔషధి వేసుకొని నేను నానా ఇబ్బంది పడి ఉప్పు శాఖం పెట్టించుకొని ఎందుకు ఊరికే చేతులు కాళ్ళని వాచిపోతాయి? నీకు ప్రయోజనం లేదు. ఎట్లా నువ్వు గెలిచావు తెలుసా? యుద్ధం చేస్తే అర్జునుడితో గెలిచడానికి వీల్లేదు. భీముడి వాళ్ళిద్దరే చాలు. మాటిమాటికి చెప్తున్నాడు అట్లా. అందుకని యుద్ధానికి వెళ్ళవలసిన పని లేదు. అంటే వాళ్ళ ఐశ్వర్యాన్ని గురించి మాత్రమే నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి, ఎక్కువ ఐశ్వర్యాన్ని గురించే ప్రెషర్ చేస్తున్నావు కాబట్టి దాని మీద పడదాం ఫస్ట్. అసలు ఐశ్వర్యం అంతా పోయిన తర్వాత వాళ్ళకి దద్దమ్మల్లాగా అయిపోతారు. రసము పీల్చిన పిప్పిలాగా అయిపోతారు వాళ్ళు. పిప్పిలాగా కావాలి కదా, అంతే కదా, నేను చేస్తాను, నీకెందుకు? వాళ్ళు పిప్పి అయిపోతారు. పిప్పి అయిన తర్వాత ప్రయోజనం ఏముంది దాంట్లో? రసము కండరాలు లేకపోతే ఆ సంపదతోనే వాళ్ళకు ఎక్కువ బలం ఉంది. వాళ్ళు బెలిసిపోయినట్టు కనపడుతున్నారు. అదే కదా నీకు కావాల్సింది. నీకెందుకు? ఆ పండును నీకు ఇప్పిస్తాను, పీల్చి పారేస్తాం. రసము కండరాలు అన్నీ పీల్చేస్తాం. పిప్పి అయిపోతారు. ఇంకెక్కడా వాళ్ళు ఉండలేరు, మన రాజ్యంలో ఉండలేరు, వాళ్ళు భిక్షం ఎత్తలేరు వాళ్ళు. అందుకని పోవాల్సి వస్తుంది. దానికి కొన్ని షరతులు నేను చెప్తాను. నీకెందుకు? ఆ టైం వచ్చినప్పుడు నేను చెప్తానులే నీకు. మన వారి ప్రాణాలు కోల్పోవలసిన పని లేదు. చాలామంది ప్రాణాలు కోల్పోతారు పాపం. అందుకని కేవలం పాచికలతోనే పని అయిపోతుంది. కేవలం ఈ పాచికలు ఉన్నాయి నాలో, దుద్దుతున్నాను చూడు, కట్ట 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 గొర్ర 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 అని. ఈ పాచికలే చాలు నాకు. నీ కోరిక తీరిపోతుంది. పాండవులను బికారులను చేసేస్తాను, అడక్క తినే వాళ్ళని చేసేస్తాను. వాళ్ళను పాచికలు మాత్రమే విసిరి ఏదీ నష్టపోకుండా నీకు విజయం సాధించి పెడతాను. ఆ రోజు తిండి కూడా నీకు నష్టం కాకూడదు, భోజనాలు లేవు ఆ రోజు. అట్లా చేస్తా. అది కదా కావాల్సింది. మనకు అంతగా వైభవం చూపించారు, మనం ఈ వైభవం చూపిస్తాం. మన వైభవం ఇది. తిండి పెట్టకపోవటం ఒక పెద్ద వైభవం, మోసంతో వాళ్ళని గెలిచటం ఒక పెద్ద వైభవం. మందిది, మన సొత్తది. ఏమనుకున్నావు? అది వాళ్ళకి రాదది, మనకొచ్చు కదా. అవును మామ, అవును మామ, కరెక్ట్ మావ, నువ్వు చెప్పేది బాగుంది మావ.
అసలు కింది తట్టు పరుపు కూడా మనం వేయకూడదు. వాళ్ళు కిందనే కూర్చోవాలా, కటిక నేల మీద. ఎందుకంటే మనది గౌరవం, అది మనం చేసే గౌరవం అది. అక్కడ హంసతూలిక తలుపుల మీద అంతా కూర్చోబెట్టారు కదా నన్ను కదా. అవును, మాటి మాటికి పలహారాలు అవి ఇవి తాగటం తెస్తూ మంచినీళ్ళు కూడా మనం ఇవ్వకూడదు తెలుసా. అది మనం నేర్చుకున్నటువంటి పద్ధతి. మనది మనం చూపించుకుందాం. ఇప్పుడు వాళ్ళు చూపించారా, మనది మనం చూపిస్తాం. మన విద్యను మనం చూపించుకుందాం. అర్థమైందే అది. అందుకని ఏది నష్టపోకుండా, ఒక పుల్ల కూడా నష్టపోకూడదు కదా. నేను చెప్పాను కదా, మంచినీళ్ళు కూడా నష్టపోకూడదు. ఏ పరిచారకులను పెట్టద్దు ఇక్కడ. నీళ్లు కావాలంటే వాళ్ళే వెళ్ళి తెచ్చుకోవాలి. ఆ విధంగా మనం చేస్తాం. మన మర్యాద అది. ఎందుకంటే వాళ్ళ మంచినీళ్ళు వాళ్ళే తాగాల. అందుకని ఒక సిస్టమ్ లాగా మనం పెడదాం అంతే. నీకు విజయం సాధించి పెడతాను నేనున్నాను కదా నీకు. వాళ్లకు శ్రీకృష్ణుడు మామ అంటారు కదా. అవును, మీరంతా చేరి నన్ను మామ అంటారు కదా. కాదు, ఆ మామనే కదా వాళ్ళందరికీ అభివృద్ధి చేశాడు. అవును, అట్లనే నేను మామ అభివృద్ధి మీకు నేను చేస్తాను. ఏమి చూడు, దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉంటుందో నేను చేసి పెడతాను. తిడుతున్నాడు, పొగుడుతున్నాడు, కించపరుస్తున్నాడు, పైన తీసుకుపోయి పెడుతున్నాడు, ఒక్కటి అర్థం కావటం లేదు. మాత్రం వీడికి బాగా హితంగా ఉంది ఆ మాటలు మాత్రం. చాలా దుర్యోధనుడికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్తున్నాడు. ఇందులో నేను విద్వాంసుణ్ణి. కృష్ణుడు ఉండొచ్చు మాయలో విద్వాంసుడు ఆయన, నేను పాచికల్లో విద్వాంసుణ్ణి. ఆయన మహాని యొక్క చక్రం పట్టుకుంటే అయిపోతుందా? నేను పట్టుకుంటాను, నువ్వు పట్టుకో. దానికే మన ఫ్రెండ్ ఫౌండరీకి లేడు, అంత బాగా పెట్టుకుంటూ ఉంటాడు. నువ్వు వినలేదా? చూస్తాం తర్వాత. ఆ పౌండరీకుడిని ఆయన దగ్గర ఒక తుక్కు పట్టినటువంటి చక్రం ఉండింది తెలుసా. ఎంత పని చేసేది కదా. 2-3 తిప్పేవాళ్ళు ఎప్పుడు. ఒక పెద్ద ఇనుప రాడు పట్టుకొని ఉండేవాడు, అది తిప్పేవాళ్ళు చాలామంది వీళ్ళు. అట్లా మనకు వాళ్ళంతా ఉన్నారు. మనకు పౌండరీకుడు ఉన్నాడు. మనకు ధర్మరాజుకు పాచికలు ఎలా ఆడాలో కూడా తెలియదు. ఇది నీకు తెలుసా? ఈ రహస్యం ఇది. ధర్మరాజుకు తెలియదు పాచికలు ఆడేది. కనుక నేను అతన్ని జయిస్తాను, నన్ను నమ్ము, నా మీద విశ్వాసం ఉంచు. నీకు అర్థమయ్యేలాగా నీ భాషలో చెప్పాలి అంటే, ఈ జూదమే ఒక యుద్ధం అనుకో. ఈ జూదమనే యుద్ధంలో పాచికలు నాకు ధనుస్సులై ఉన్నాయి, పాచికలు నాకు బాణాలై ఉన్నాయి, పాచికలలోని రహస్యం నాకు వింటినారి అయి ఉంది. అంతా సర్వస్వం అదే పాచికలే. అలాగే ఈ జూదమనే యుద్ధంలో ఆటను ఉపయోగపడే జూదపు బల్ల అంటే టేబుల్ నాకు రథం అయి ఉంటుంది, అదే పెద్ద రథం అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు, చూడండి మహారాజా, ఈ శకుని మామను చూడండి. కృష్ణుడు మామ అనుకుంటారు వాళ్ళు. మా శకుని మన మామ చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. అసలు ఆ మామ మాట్లాడు, ఈయన మాట్లాడుతున్నాడు. శకుని మావ చూడండి, మామా మా బావ, ఆహా మామ బావగారు, మా బావ చూడండి ఎంత మాట్లాడుతున్నారు. మీ బావ మా మామ, బాబా బావా అనండి ఒక పర్యం, ఎంత బాగుంటుందో. అవును బాబా అనేస్తాలు. బావా 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 బాగున్నారా అనండి ఒక పరి, దానికేం లేదు. ఎంత ఉత్సాహపడుతున్నాడో చూడండి మా మామ. మనకు మేలు చెయ్యటానికి ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో. పగలు రాత్రి నిద్రపోడు ఇది చేయటానికి కోసం. బాగా గమనించండి. ఈ శకుని మామ, శకుని అని పిలిచకూడదు ఎప్పుడు, అందరికి చెప్తున్నాను వినండి, శకుని మామ అనాల్సిందే. శకుని మామ పాచికలు ఆడటంలో గొప్పవాడు, నేర్పరి. ఇతడు జూదంలో పాండవుల నుండి సంపదను హరించి మనకిస్తానంటున్నాడు. జూదం ఆడటానికి కుతూహలపడుతున్నాడు చూడండి. కొత్త ఆడుతున్నాడు, కింద పైన కూర్చుంటున్నాడు చూడండి. ఇక మీరు ఆలోచించకండి నాన్నగారు, వెంటనే అనుమతి ఇచ్చేయండి. పాండవుల సంపద అంతా మనకు వచ్చేస్తుంది.
మనం రాజాదిరాజులైపోతాము. ఇక మనకెదురే ఉండదు. అసలు ఆ సంపద మొత్తం మయసభ అంతా అట్లా తీసేసుకుందాం. ఇంద్రప్రస్థం మొత్తం అంతా అట్టట్టే మనదైపోతుంది, మనకైతుంది అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఓ దుర్యోధన, నేను నా సోదరుడు మహాత్ముడైన విదురుడి మాట ప్రకారం నడుచుకుంటూ ఉంటాను. నా సోదరుడు చెప్పినట్టుగా నేను నడుచుకుంటాను విదురుడు. కనుక అతడితో కలిసి జూదం గురించి ఆలోచిస్తాను. ఈ పని ఎలా చేయాలో తెలుసుకుంటాను. అది కొంచెం నాకు తెలియదు, తెలుసుకుంటాను అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు, మహారాజా, ఆ విదురుడు మాత్రం ఆలోచించకుండా తన నిర్ణయాన్ని ఠక్కున చెబుతాడు. ఈ కార్యానికి మాత్రం ఆయన ఏమాత్రం ఇష్టపడడు, ఒప్పుకోడు, నాకు తెలుసు. టక్కుమని నేను ఒప్పుకొని అంటాడు. అసలు యోచనే చేయడు. మాయా మాటలు చెప్పి నీ బుద్ధినే మార్చేస్తాడు. జాగ్రత్త. అతడెప్పుడు పాండవుల మేలునే కోరుకుంటూ ఉంటాడు. ఇంత నువ్వు సాకేవాడి నువ్వు, నీ దగ్గర ఉంటాడు. నీకు ఉంటే చాలా విశ్వాసం, దేవుళ్లాగా చూసుకుంటావు. ఆడి బుద్ధి అంతా ఏమిటి? ఆయన బుద్ధి అంతా పాండవులు తట్టే ఉంటుంది. అసలు నా మేలునే కోరుకోడు, నన్ను సరిగా చూడడు. నీకు తెలీదు, నువ్వు చూడలేవు కదా. మన మేలును కోరుకోడు, మన అభివృద్ధిని కోరుకోడు, సంతోషపడడు. నారభేత న్యసామర్థ్యాత్, నారభేత న్యసామర్థ్యాత్ పురుష కార్యమాత్మనః, పురుష కార్యమాత్మనః మతిస్సామ్యం ద్వయోర్నాస్తి, మతిస్సామ్యం మతి సామ్యం ద్వయోర్నాస్తి కార్యేషు కురునందన, కార్యేషు కురునందన. మానవుడు తన పనిని ఇతరుల సామర్థ్యం మీద ఆధారపడి ప్రారంభించకూడదు. మన పనిని ఇంకొకరి మీద ఆధారపడకూడదు. నువ్వేమో విదురుడి మీద ఆధారపడుతున్నావు, కనుక నువ్వు విదురుడి సామర్థ్యం మీద ఆధారపడకు అని చెప్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను. కార్యసాధనలో ఇద్దరి బుద్ధి ఒకే విధంగా ఉండదు. మందబుద్ధి గలవాడు తన భయాన్ని పోగొట్టుకుంటూ తనను తాను సంభాళించుకుంటూ ఉండటంలోనే నశించిపోతాడు. ఎంత పెద్ద నీతి చెప్పాడు చూడండి. వ్యాధులు కానీ యముడు కానీ శుభాలు కలిగే వరకు వేచి ఉండరు కదా. వ్యాధులు ఏమి ఉండవు కదా. రేపొద్దున కొడుకు పెండ్లయ్యేంత వరకు ఓ వ్యాధి, ఓ క్యాన్సర్ వ్యాధి నువ్వు ఉంటే ఉంటుంది. అది దానిపాటి దానికి చేస్తుంది. అట్లనే యముడు అంతేనే. ఉండయా, కొంచెం భోంచేసుకొని వస్తాను, తర్వాత భోజనం అయిన తర్వాత ప్రాణం వదులుతానంటే సాధ్యం లేదు. యముడికి దయ లేదు. యముడు వచ్చేసి ప్రాణాలు తీసుకొని పోతాడు. అప్పుడు అన్నీ చేసుకోవచ్చు, భోజనం గీజనం అన్నీ అప్పుడే అయిపోతాయి లేండి. అందువలన ఎంతవరకు శక్తి ఉంటుందో అంతవరకు శుభాలను పొందటానికే, మేలు పొందటానికే ప్రయత్నిస్తూ ఉండాలి అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, నాయన, బలవంతులలో శత్రుత్వం పెట్టుకోవటం నాకు ఏమాత్రమూ ఇష్టం లేదు. బలవంతుల్ని ఏ విధంగా ఉపాయంతో వాళ్ళని మిత్రత్వం చేసుకోవాలి, కానీ శత్రుత్వం పెట్టుకోకూడదు. తప్పది. శత్రుత్వం మన స్థితిగతులనే మార్చివేస్తుంది. అది లోహంతో చేయబడని కానరాని ఆయుధం వంటిది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.